Sanjeevan Nethralaya, better eyesight, brighter life. India's only Ayurvedic retina care specialist. వెల్కమ్ టు ఐజిమ్. ఈ రోజు మనతో పాటు ఆయుర్వేద డాక్టర్ గుమ్మడివెల్లి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. హరే కృష్ణ. సార్, ఈ మధ్య కాలంలో హార్ట్ బ్లాక్స్ అనేది ఎక్కువైపోయాయి. ఇది ఎందుకు పెరిగిపోవడానికి కారణం ఏంటి తెలియచేయండి. అంటే ఒకటేంటంటే అండి, హార్ట్ బ్లాకేజ్ అని కాదు, హార్ట్ యొక్క ఆరోగ్యం ఉంటుంది. సో ఒకటి వచ్చేసి గుండె ఒక అంటే 70 సార్లు కొట్టుకోవాలి, 70 నుంచి 75 సార్లు కొట్టుకోవాలనేది ఒకటి మనకు పారామీటర్ ఉంది. అందులో నుంచి తగ్గొచ్చు, దాన్ని బ్రాడీకార్డియా అంటారు. అంటే కొంతమందికి 30-40 మాత్రమే కొడుతుంది. సో దీన్ని గుండె యొక్క ఆరోగ్యంగా మనం పరిగణిస్తాం. కొంతమందికి 70 కాస్త 80, 90, 100, 120 కొడుతుంది. సో అక్కడ బ్లాకేజ్ ఏమి ఉండదు. సో కానీ ఎక్కువ కొడుతుంది కదా, దీన్ని గుండె ఆరోగ్యం అనాలి మనం. సో ఈ గుండె ఆరోగ్యాన్ని మనము కాపాడుకోవాలంటే ఫస్ట్ హెల్తీ లైఫ్ స్టైల్, అంటే జీవన ప్రమాణాలను మనం పర్ఫెక్ట్గా మేనేజ్ చేసుకోవాలి. మీ యొక్క ప్రొఫెషన్ బట్టి, ఏజ్ని బట్టి, డైట్ యొక్క హ్యాబిట్ని బట్టి, మీ పెరిగేటువంటి వాతావరణాన్ని బట్టి యొక్క గుండె యొక్క ఆరోగ్యం ఉంటుంది. అంటే మీరు బాగా ఎమోషనల్ ప్రొఫెషన్లో ఉన్నారనుకోండి, సపోజ్ ఎమోషనల్ సిచ్యువేషన్లో ఉన్నారనుకోండి, ఇప్పుడు గుండె ఆరోగ్యము తొందరగా పాడైపోతుంది. సో బాగా ఎమోషనల్ కనెక్టివిటీస్లో ఏదైనా ఇబ్బంది అయింది అంటే ఎమోషనల్ గా ప్రతిరోజు బాధపడడం, స్ట్రెస్ లో ఉండడం వల్ల కూడా గుండె ఆరోగ్యం పాడవుతుంది. సో ఇప్పుడు మెంటల్ స్ట్రెస్ అంటూ ఉంటారు. నాట్ ఓన్లీ మెంటల్ స్ట్రెస్, ఇక్కడ అంటే సైకలాజికల్ స్ట్రెస్సెస్ ఉంటాయి కొన్ని. సో ఇప్పుడు మెంటల్ స్ట్రెస్ అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్కు ఎగ్జామ్ వచ్చింది అనుకోండి, అతనికి హార్ట్ మీద ఏం లోడ్ పడదు, అతని యొక్క లోడ్ డిఫరెంట్. ఇప్పుడు అది సైకలాజికల్ స్ట్రెస్. కానీ ఈ హార్ట్ మీద పడే లోడ్ ఎట్లా ఉంటుందంటే బంధాలు, అనుబంధాలు, ప్రేమ, ఆప్యాయత, అనురాగము, స్నేహము, శత్రుత్వము, ఇవన్నీ ఏం చేస్తాయి, సైకలాజికల్ స్ట్రెస్. అది ఎంతసేపు ఎగ్జామ్ అయిపోకుండా వాడు రిలాక్స్ అయిపోతుంది. ఎమోషనల్ స్ట్రెస్ పోదు. కాబట్టి మనం ఎలా ఆలోచించాలంటే ఈ హార్ట్ బ్లాకేజెస్ కానీ గుండె ఆరోగ్యం గురించి మాట్లాడినప్పుడు ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి వచ్చేసి సైకలాజికల్గా మనం ఫిట్మెంట్ చాలా పర్ఫెక్ట్గా ఎలా అంటే ప్రాక్టికల్గా జీవించే అలవాటును నేర్చుకోవాలి. ఇది నంబర్ 1. నంబర్ 2, మన యొక్క లైఫ్ స్టైల్ను మార్చుకోవాలి రియల్గా కూడా. అది కూడా ప్రాక్టికల్గా ఎట్లా ఆలోచించాలంటే అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్, ఏది దొరికితే అది తినకుండా మీకు సూటబుల్ అయ్యే ఆహారం ఏందో అది తీసుకోవాలి. మీ యొక్క ఏజ్ని బట్టి, డైజెషన్ సిస్టమ్ను బట్టి, మీ యొక్క అంటే జెనరాసిటీ, అంటే మీరు ఇప్పుడు ఒక రాజస్థాన్ అతను ఉన్నాడు, ఇక్కడ తెల్లటి అన్నం తిన్నాడు అనుకోండి, అతనికి సెట్ కాదు. అట్లా సూటబుల్ ఒక ఆహారాన్ని మీరు ఎంచుకోవాలి. మీరు ఎక్కడున్నా కూడా మీకు అర్థమయ్యే, అంటే మీకు నచ్చే, అది జీర్ణమయ్యే, మీకు ఎటువంటి ఇబ్బంది కలిగించిన ఆహారాన్ని ఎప్పటికి తీసుకోవాలి. అది లైఫ్ స్టైల్. రెండోది ఏంటంటే గుండె ఆరోగ్యానికి ప్రధానమైనటువంటి ప్రాబ్లం ఏంటంటే మెయిన్ జంక్ ఫుడ్. అంటే మన మొత్తం భారతదేశం కానీ ప్రపంచవ్యాప్తంగా 3 గ్రాముల నుంచి 3.5 గ్రాముల సాల్ట్ను WHO సిఫారసు చేసింది. కానీ ఇప్పుడు తెలంగాణలో అందరూ మ్యాక్సిమం జంక్ ఫుడ్ తినేవాళ్ళు 16 గ్రాముల నుంచి 17 గ్రాముల సాల్ట్ ఇంటేక్ చేస్తున్నారు. అంటే ఎన్ని రెట్లు? అంటే ఎప్పుడైతే సాల్ట్ ఇంటేక్ ఎక్కువైపోతుందో మనకి ఎథెరోస్క్లెరోసిస్ అనేటువంటి జబ్బు వస్తుంది. ఈ ఎథెరోస్క్లెరోసిస్ అంటే పాడైపోవడం, అంటే ఏదైనా ఒక కణజాలం విరిగిపోవడము, తెగిపోవడము, మళ్ళీ పెలుసు బారిపోవడము, అంటే మీకు అర్థమవుతుంది కదా, అంటే తొందరగా బ్రేక్ అవుతుంది అనమాట. సో ఆ టిష్యూ బ్రేక్ కావడము, టిష్యూ రిపేర్ కాకపోవడం జరుగుతుంది. కాబట్టి ఆ సాల్ట్ ఎక్కువ కావడం వల్ల పైప్ లైన్ డిఫెక్ట్స్, అంటే రక్తనాళాల యొక్క డిఫెక్ట్స్, అది హైపర్ టెన్సివ్గా మారడము, అప్పుడు గుండెకి సంబంధించినటువంటి పైప్ లైన్ డిజార్డర్స్ రావడం, అప్పుడు ఎట్లా ఆ యొక్క ఎథెరోస్క్లెరోసిస్ గుండెకి రావడం, ఆ పర్టికులర్ ఏరియాల ఆ గుండె లోపల ఉన్న కణజాలానికి రక్తం సప్లై ఆగిపోవడం, అదే మనం హార్ట్ అటాక్ అంటాం. సో బ్లాకేజ్ అనేది మెయిన్ ఈ యొక్క జంక్ ఫుడ్లలో ఈ బాగా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అని ఉంటాయి. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్లో బాగా దాన్ని రకరకాలుగా తయారు చేస్తారు కదా, ఆ తయారు చేసినప్పుడు అది మనం డైజెస్ట్ చేసుకోలేం. డీప్ ఫ్రై ఫుడ్స్ మంచివి కావన్నమాట. ఇంకొకటి ఏంటంటే బాగా చక్కెరతో కూడినటువంటి ఆహారాలు, బాగా బీవరేజెస్, స్వీట్గా తీయగా ఉండే చక్కెరలు ఉంటాయి కదా, కలర్డ్ ఫుడ్స్, సో బాగా రకరకాల కలర్స్, బీవరేజెస్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఇవన్నీ. సో ఇవన్నిటిని మనం రాకుండా ఉండడానికి ప్రికాషన్స్ తీసుకోవాల్సిన రాకుండా ఉండడానికి ఎక్సర్సైజ్ కూడా ఉంది. మెయిన్ మనం కంపల్సరీ
వర్కౌట్స్ చేయడము, అది వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, స్కిప్పింగ్ ఏదైనా కానీ, యోగా, ప్రాణాయామ ఇవన్నీ చేస్తూ అప్పుడు మీరు రాకుండా ఉండడానికి, అంటే వచ్చిన తర్వాత అంటే సో హార్ట్ బ్లాకేజెస్కు ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన పరిష్కారాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి అర్జున అరిష్టం అని ఉంటుంది. అది అరిష్టం అంటే టానిక్ అనమాట. సో ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది అర్జున అరిష్టం. సో అర్జున వటి, ఇంకొకటి హృదయార్ణవ రసము అని చెప్పి మందు. ఇది డాక్టర్ పర్యవేక్షణలో తప్ప వేరే డైరెక్ట్గా వాడడానికి లేదు. సో ఆయుర్వేదంలో చాలా మంచి వచ్చేసిన తర్వాత హార్ట్ బ్లాక్స్ ఎక్కువ అయిపోయిన ఉన్నప్పుడు తర్వాత బ్లాకేజ్ ఉన్నా కూడా గుండె యొక్క స్పీడ్ తగ్గినా, గుండె యొక్క స్పీడ్ పెరిగినా, సో గుండెకి సంబంధించిన ఓవరాల్ ఆరోగ్యానికి సంబంధించి ఆయుర్వేదంలో ముందైతే మంచి రాకుండా గుండె పరిష్కారాలు ఆరోగ్యం కాపాడుకోవడానికి అయితే ముందు తీసుకోకూడదు అంటే తీసుకోవచ్చు కానీ మెడిసిన్ అక్కర్లేదు. లైఫ్ స్టైల్ సార్, లైఫ్ స్టైల్ ఆహారంలో ఫుడ్ అంటే లైఫ్ స్టైల్ మీకు ఏది సూటబుల్ అవుతుందో అది ఆహారం తీసుకోవడం. బాగా ఆయిల్ ఉందనుకోండి, ఇప్పుడు ఆయిల్ ఏం చేస్తున్నారు, బాగా బాయిల్ చేసినాక దాన్ని 2-3 సార్లు బాయిల్ చేసినాక ఆహారాన్ని తీసుకుంటున్నాం. ముఖ్యంగా పామోలిన్. సో పామోలిన్ కల్ప్రిప్ట్, పామిటిక్ యాసిడ్ అనేది ఉంటుంది పామోలిన్లో. ఈ పామిటిక్ యాసిడ్ మనకు కల్ప్రిప్ట్ అనమాట. గుండె ఆరోగ్యాన్ని చెడుగా చేసేది మెయిన్ రిఫైండ్ ఆయిల్. ఆ రిఫైండ్ ఆయిల్లో ఇంకా భయంకరమైన రిఫైండ్ ఆయిల్ ఏదైనా ఉందంటే పామోలిన్. సో ఎనీ రిఫైండ్ ఆయిల్స్ ఆపాలి, మరియు ఇక్కడ ఏది పామోలిన్ ఆపాలి. సో అప్పుడు మనకు బెస్ట్ లైఫ్ స్టైల్ కిందకి వస్తుంది. మిగతా ఆయిల్స్ అది మీరు పల్లి నూనె వాడతారా, కొబ్బరి నూనె వాడతారా, నువ్వుల నూనె వాడతారా, కుసుమ నూనె వాడతారా, మీ యొక్క టైంను బట్టి, ఆ యొక్క ఏది ఏరియాని బట్టి, సీజన్ను బట్టి, మీ జీర్ణశక్తిని బట్టి మనం ఆ యొక్క ఆయిల్, అది కూడా లిమిటేషన్, మోడరేట్ అంటారు. సో డీప్ ఫ్రైడ్ మళ్ళీ పనికిరావు. సో పచ్చి ఆయిల్ ఇస్ ద బెస్ట్. పచ్చి ఆయిల్ అంటారు చూసారా. సో మనం ఇదివరకు వెనకట ఇడ్లీలు తిన్నప్పుడు పొడిలో కొంచెం నూనె వేసుకునేది, పచ్చి నూనె. అట్లా ఆ పచ్చి నూనె చాలా శ్రేష్టమైంది. అసలు హార్ట్ బ్లాకేజ్ గురించి ఎలాంటి లైఫ్ స్టైల్ అనుసరించాలనేది క్లియర్గా ఇన్ఫార్మ్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హరే కృష్ణ.